హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నారా లోకేష్ ఇది కదా అసలు సిసలు రాజకీయం. అంటే ఇలాంటి నాయకుడు కదా తెలుగుదేశం పార్టీకి కావాల్సింది. ఇలాంటి నాయకుడితోనే కదా తెలుగుదేశం పార్టీకి మరో 20-25 సంవత్సరాల భవిష్యత్తు ఉంది. ఇలాంటి నాయకుడనే కదా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కేడర్ కోరుకుంది అని ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక విధమైన చర్చ నడుస్తోంది. ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే నారా లోకేష్ గారు వేస్తున్న అడుగులు ఆయన్ను భవిష్యత్ తెలుగుదేశం పార్టీ రథసారథిగాను, తెలుగుదేశం పార్టీ తరపున కాబోయే ముఖ్యమంత్రిగాను చర్చలకు తావిస్తున్నాయి. అంటే దీని వెనకాల తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏంటో చూద్దాం. చూసిన తర్వాత అది నిజమా కాదనేది మనం ఒక అంచనాకు రావచ్చు. గత కొద్ది రోజులుగా చూస్తే ఓ పక్కన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఫ్యామిలీలతో సహా పిలిపించుకుని వారితో హ్యూమన్ కనెక్టివిటీ ఏర్పరచుకుంటున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు అనేది రాజకీయం మాత్రమే కాదు, తమ పార్టీలకు చెందినటువంటి నేతల విషయంలో ఫ్యామిలీలతో కూడా ఒక మానవీయ కోణంలో ఒక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితోనూ తమ ఫ్యామిలీగా చూసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు, సరదాగా జోకులు వేస్తున్నారు, వాళ్ళకి బట్టలు పెట్టి పంపిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు గారు ఇది మైనస్. ఆయన రాజకీయంగానే చూస్తారు. ఆయన మీట్ అవుతాడు, ఎమ్మెల్యేలతో ఎంపీలతో మీట్ అవుతాడు, రాజకీయంగా చూస్తాడు. రాజకీయం ఏం జరుగుతుంది, వాళ్ళకి అభివృద్ధి ఏం కావాలి, వాళ్ళ పనులేంటి అంతవరకు తెలుసుకుంటాడు, చేస్తాడు, వదిలేస్తాడు అక్కడితో. వాళ్ళ యొక్క ఫ్యామిలీలు కానీ వాళ్ళ కష్ట నష్టాలు కానీ ఏమీ పట్టించుకోడు. ఏనాడు అడగరు, ఆయన అస్సలు పట్టించుకోరు ఈ విషయంలో. ఇక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు ఆయన ఎమ్మెల్యేలనే కలవరు. అసలు గత 5 ఏళ్లలో ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గారిని 1-2 సార్లు మాత్రమే కలిసిన ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేల్లో ఆయన 1-2 సార్లు 3-4 సార్లు కలిసిన ఎమ్మెల్యేల లిస్టు చాలా, ఒక 70-80 మంది ఉంటుంది. అసలు ఆయన పూర్తిగా పట్టించుకోరు. చంద్రబాబు గారు కలుస్తారు, కలిసినా రాజకీయంగానే చూస్తారు. కానీ అంతకు మించి రాజకీయ నాయకుడు అనేవాడు రాజకీయంగా మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ఫ్యామిలీలతో ఇలా వ్యక్తిగతంగా మీట్ అయ్యి వారితో ఒక సోదరుడుగానో, ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో ఇలాంటి బంధం. అంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ, వాళ్ళు ఏమనుకోవాలి, లోకేష్ కూడా మా ఫ్యామిలీలో ఒకడు అని ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. అంటే ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే కాదు, కూటమి జనసేన, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో కూడా లోకేష్ ఇదే ఫందా ఫాలో అవుతున్నాడు. ఈ సరికొత్త అడుగులు వెనక ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా లోకేష్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టబోతున్నాడు, దానికి అందరి యొక్క మద్దతు కూడగొడుతున్నాడు అనే దానికి సంకేతంగా నిలుస్తున్నాయి. అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన మీట్ అవుతున్నాడు. ఒకరోజు విజయవాడ పార్లమెంటు పరిధిలో వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, కూటమి నేతల్ని. మరుసటి రోజు ఇంకో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. ఇప్పటికే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కూటమి నేతలు ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని కలిసి వాళ్ళ ఫ్యామిలీలతో కాస్త టైం స్పెండ్ చేసి వారికి భరోసా ఇస్తున్నాడు. అంటే రాజకీయం, డెవలప్మెంట్, అటు ఫ్యామిలీ, అంటే అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు. ఎంత బిజీ షెడ్యూల్ అంటే లోకేష్ గారిది. ఓ పక్కన ఇటు మండల సమావేశాల్లో అన్నీ తానే సమాధానం చెప్పుకుంటున్నాడు. అంటే మండలిలో ప్రతిపక్ష నేతలకే ఇక్కడ 1 మ్యాన్ షో చేస్తూ సమాధానం చెప్పుకుంటూ వెంటనే కొలంబో వెళ్ళి భారత-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసి మళ్ళీ మరుసటి రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ ఆగమేఘాల మీద వచ్చేసి బిల్గేట్స్ గారికి స్వాగతం పలికి ఆ రోజంతా బిల్గేట్స్ గారితో ఉన్నారు. అంటే ఒక క్షణం తీరిక లేకుండా అంత బిజీగా ఉన్నారు. క్షణం తీరిక ఉండటం లేదు. అంటే తనని తాను ఎలా మలుచుకున్నాడు అనేదానికి నిదర్శనం ఇది. యాక్చువల్గా ఓడిపోయాడు, ఎమ్మెల్సీగా మంత్రి అయ్యి, ఎమ్మెల్సీగా మంత్రి అయ్యాడు, దాని మీద విమర్శలు వచ్చినాయి. మంగళగిరిలో ఓడిపోయాడు, 92,000తో గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా చాలామంది లోకేష్ నమ్మలేదు. ఏముంది, కూటమి జనసేన, బీజేపీ కలిశారు, ఓడిపోయాడు, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, 5 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ క్యాండిడేట్ కూడా వీక్ అని చెప్పి చాలా విమర్శలు చేశారు. కానీ గత ఏడాది కాలంగా లోకేష్ గారి పరిణితిలో వచ్చిన మార్పు, పాలనలో చూపిస్తున్న వేగం, తీసుకుంటున్న నిర్ణయాలు, అందరినీ కలుపుకుంటున్న తీరు చూస్తే నిజంగా హ్యాట్సాప్ అని చెప్పాలి. అంటే ఎవరి అంచనాలకి అందనంత ఎత్తులో కొనసాగుతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి ప్రతి విషయంలోనూ ఒక అవగాహన ఏర్పరచుకుంటున్నాడు. ప్రతిదీ ఆయనకి తెలియాలని లేదు, తెలియని విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాడు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అవగతం చేసుకుంటున్నాడు, ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే లోకేష్ ఇంత రాటు తెలటానికి కారణం. ఓ పక్కన ఇటు పవన్ కళ్యాణ్తో ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ అన్నని ఆప్యాయంగా పలకరిస్తూ
ఆయన ఎక్కడా డిస్టర్బ్ చేయట్లేదు, జనసేన పార్టీని ఎక్కడా డిస్టర్బ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్తో అంటే క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఆయన కలుపుకుని వెళ్లే తీరులో, ఆయనకి ఎక్కడా గౌరవం తగ్గకుండా వెళ్లే తీరులో మాత్రం లోకేష్ ఎక్కడా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించడం లేదు. ఇప్పుడున్న బీజీ షెడ్యూల్లో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎలాంటి మహామహులకు కూడా రాష్ట్రాల బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులకే ఎక్కువసార్లు అపాయింట్మెంట్ ఇవ్వట్లే. కానీ లోకేష్ గారు వెళ్తే కేంద్ర మంత్రులు అమిత్ షా గారు టైం ఇస్తున్నారు, మోడీ గారు టైం ఇస్తున్నారు, కేంద్ర మంత్రులు టైం ఇస్తున్నారు. ఎంతో కొంత నిధులు రాబట్టి లోకేష్ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నాడు. మరీ ముఖ్యంగా అమిత్ షా గారి దగ్గర కానీ మోడీ గారి దగ్గర కానీ లోకేష్ అంటే ఒక పాజిటివ్ ఉంది. ఎందుకంటే కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు, రాజకీయాల పట్ల ఒక విజన్ ఉంది. ఇలాంటి యువ లీడరు ఎన్డీఏకి అవసరం అవుద్ది. ఒక 15-20 సంవత్సరాలు ఇతనితో కలిసి రాజకీయం చేస్తే ఒక నమ్మకమైన రాజకీయ నేతగా ఉంటాడు. అంటే వివాదాలకు దూరం, ఎంతవరకు ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్, పాలన ఈ కోణంలోనే ఆలోచన ఉంటుంది. మరీ కక్షాపూరిత రాజకీయాలు అయితే చేయడానికి లోకేష్కి ఇష్టం ఉండదు. అయితే చంద్రబాబు గారితో పోల్చుకుంటే ఆ విషయంలో బెటర్. చంద్రబాబు గారు మరి అటుపక్కడు చెంప కొడితే రెండో చెంప చూపించమన్న గాంధీ గారి సిద్ధాంతంతో ఉంటారు. కానీ రెడ్ బుక్ పెట్టి అలాంటప్పుడు కార్యకర్తలు ఒక నిరాశ వచ్చేస్తాయి. కానీ రెడ్ బుక్ తీసుకువచ్చి కొంతలో కొంత అటాక్ చేస్తున్నాడు. అంటే ఒక్కోసారి అవసరాన్ని బట్టి దూకుడు రాజకీయం కూడా లోకేష్ గారు చేస్తున్నారు. ఇదే కార్యకర్తల్లో ఒక జోష్, మనోధైర్యాన్ని నింపుద్ది. ఇలా చేసినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది కూడా లోకేష్ గారి క్లారిటీ ఉంటుంది. దానికి సిద్ధపడే ఆయన కొంత దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. అంటే ఎంత బ్యాలెన్స్, సమతూకం అన్నమాట. ఎక్కడ ఎంత ఉండాలో అంతే, పరిధి దాటి ఎక్కడా వెళ్ళటం లేదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఏది ఒక పక్కన ఇటు శ్రీలంక వెళ్ళటం, బిల్గేట్స్ గారి స్వాగతం పలకం, ఇటు మండల సమావేశాలు, ఇటు ప్రజాప్రతినిధులు, కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబాలతో భేటీ అవడంతో పాటు మళ్ళీ మేడారం జాతరలో అందరి దృష్టిని ఆకర్షించినటువంటి వలీకి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ తన సపోర్ట్గా నిలిచారు. ఆయన వలీని కలుస్తానని చెప్పారు. అంటే లోకేష్ యొక్క వేగం ఎలా ఉంటుంది పాలనలో, ఆయన ఎలా పరిణితి చెందాడనే దానికి నిదర్శనం. ఇన్ని చేస్తూ శ్రీలంక వెళ్ళవలసిన అవసరం ఏంటి? తెల్లారి బిల్గేట్స్ గారు ఇక్కడ పర్యటన ఉండగా ఎందుకు వెళ్ళారంటే అమరావతిని ఒక ప్రపంచ స్థాయి క్రీడానగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఆయనలో ఇప్పటి నుంచే ఉంది. ఇప్పుడు మంగళగిరిలో స్టేడియం నిర్మాణం అవుతుంది. అటు ఐసీసీ అధ్యక్షుడు అమిత్ షా గారి అబ్బాయి జైషా గారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని అమరావతికి ఐపీఎల్ మ్యాచ్లు తీసుకురావాలి, అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలి, అమరావతిలో మంచి ఉన్నతమైనటువంటి అకాడమీలు ఏర్పాటు చేయాలి, ఇక్కడ క్రీడాకారులకు ఉన్నతమైనటువంటి శిక్షణ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి పేరు మారుమోగిపోవాలి. ఇది లోకేష్ గారి లక్ష్యం. అంటే ఇక్కడ కూడా మ్యాచ్లు నిర్వహించాలి, అవసరమైతే అవకాశం ఉంటే భవిష్యత్తులో అమరావతి పేరుతో ఐపీఎల్లో ఒక జట్టు ఉండాలన్న టార్గెట్ కూడా ఇప్పటికే లోకేష్ గారి మధ్యలో ఉంది. అది అవకాశాన్ని బట్టి, అంటే భవిష్యత్తులో ఐపీఎల్ జట్ల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా అమరావతి పేరుతో ఒక ఐపీఎల్ జట్టు రావటం ఖాయం. ఇప్పటికే దానికి సంబంధించి పారిశ్రామికవేత్తలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇటు డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడ ఏ ఏరియాలో ఏం పెడితే బాగుంటుంది అన్న దాని మీద స్పష్టమైన విజన్ ఉంది. ఇటు యువతలో ఎలాంటి నిరాశ లేకుండా ఇప్పటికే ఒక డిఎస్సి విజయవంతంగా పూర్తి చేశారు. ఎన్నికల హామీ మేరకు తొలి సంతకమే డిఎస్సి మీద డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెట్టారు చంద్రబాబు గారు. దాని వెనక లోకేష్ గారి యొక్క ప్లానింగ్ ఎంత ఉంది. మళ్ళీ ఇప్పుడు రెండో డిఎస్సికి కసరత్తులు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సూక్ష్మమైనటువంటి విషయం కాడ నుంచి ఉన్నతమైనటువంటి విషయం వరకు, అంటే గల్లీ పాలిటిక్స్ కాడ నుంచి, గల్లీ నాయకుల కాడ నుంచి ఢిల్లీ నాయకుల వరకు ప్రతి వారిని సమన్వయం చేసుకుని కలుపుకుని వెళుతూ అభివృద్ధి పరంగా ఒక స్పష్టమైన ఎజెండాతో అయితే లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఈ ప్లానింగ్ అంతా కూడా ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నాయన్న చర్చలు అయితే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అది ఎప్పుడు జరుగుద్ది? ఈ టర్మ్లో జరుగుద్దా లేదా 2029 ఎన్నికల తర్వాత? చాలామంది టీడీపీ వర్గాల్లో అంతర్గతంగా చర్చలు ఏంటంటే ఈ ప్లానింగ్ అంతా కూడా లోకేష్ గారు 2029 కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి నిజంగా లోకేష్ గారు 29 ఎన్నికల కంటే ముందే అవుతారా, ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చుంటారా, తర్వాత అన్నది పక్కన పెడితే ఆయన అడుగులు, ఆయన ప్లానింగ్ ఒక స్పష్టమైన విజన్తో అయితే ముందుకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.